పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గోన బుద్ధారెడ్డి గారు రాసిన రంగనాథ రామాయణం నుండి దశరథుని మరణానికి గల కారణంను తెలుసుకుందాం. ఇదే కథను శ్రవణకుమారుని కథగా, యజ్ఞదత్తుని కథగా కూడా పిలుస్తాం. ఈ వీడియో రూపకల్పనకు ఆర్థికంగా సహకరించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కౌసల్య నా తొంటి కర్మభోగంబులు పొనరించినవి అవి ఊరకే పోవు, దైవంబులకునైన తమ కర్మ ఫలము భావించి కడువక పాయరాదెందును. అది ఎట్టిదని నను అది చెప్పచోద్యము, అది తెల్ల ముగవినుమని చెప్పదొడగే, అది తెల్ల ముగవినుమని చెప్పదొడగే. ఓ కౌసల్య, నేను పూర్వము చేసుకున్న కర్మభోగములు ఊరకే పోవు, దేవుళ్ళకైనా వారి కర్మ ఫలితము అనుభవించకుండా తొలగిపోదు. ఆ విషయము ఆశ్చర్యకరమైనది, స్పష్టంగా వినుము అని దశరథుడు కౌసల్యకు ఇలా చెప్పాడు. నాడెల్ల నేలెడు నాడు నా పిన్న నాడొక్క నాడేను నడురేయిపోయి, అరుదైన వేటల ఆసక్తి నొంది శరచాప ములుబూని సరయువు చెంత రేసి చూడగరాని రేవు చక్కటికి డాసిన పొదలలో డాగి ఏనుండా మరి మరి మృగకోటులై ఏటి నీరు పరత్రించి క్రోలు శబ్దములు నచ్చటికి వీనుల వీక్షించి వెస శబ్ద వేదులైన బాణములేసి అందందజంపి. కౌసల్య, నేను దేశాన్నంతా పాలించే నా చిన్నతనములో ఒకరోజు అర్ధరాత్రి వెళ్ళి వేటల మీద ఆసక్తి చేత విల్లు బాణములు తీసుకొని సరయూ నది దగ్గరి పొదలలో నేను దాక్కున్నాను. జంతువులు వచ్చి ఆ నదిలో నీరు త్రాగే ధ్వనులు నేను నా చెవులతో విని వెంటనే శబ్దవేది బాణములు ప్రయోగించి వాటిని అక్కడికక్కడే చంపాను. తనియక కాపున్న తరి యజ్ఞదత్తుండను నొక్క మునిపుత్రుడం మహానదికి తిరమైన విధి తన్ను తెచ్చినా వచ్చి కరమర్ది నచ్చట కలశంబు ముంప గుదియక ఎటమ్రోయ గుటగుట ధ్వనులు అది మత్త గజమని అడరివేయుటయు నా తీవ్ర శరమప్పుడదరంటదాకా హాతాత హామాతయను నార్తరవము పొరి పొరి నా మర్మములుగాడిపార వరముని సుతుడురు వివ్రాలి ఇట్లనియే, వరముని సుతుడురు వివ్రాలి ఇట్లనియే. వేటపై తృప్తి తీరక నేను జంతువుల కోసం కాపుకాయగా యజ్ఞదత్తుడు అనే మునికుమారుడు ఆ సరయూ నదికి వచ్చి అక్కడ కలశాన్ని ముంచగా గుటగుట ధ్వనులు వచ్చాయి. ఆ ధ్వని విని మత్తెక్కిన ఏనుగు అని భావించి నేను బాణాన్ని వేశాను. ఆ బాణము గట్టిగా తగులగా ఆ మునికుమారుడు యజ్ఞదత్తుడు నేలపై పడి ఇలా విలపించాడు. క్రమముప్ప నడవుల కందమూలములు నమలుచు తపసినైనను గన్న గురులా కొలిచి ఏరికి కీడు గోరని నాకు కలిగెనే నేడిట్టి కష్టంపు చావు. ఎట్టి పాపాత్ములు ఈ రాత్రులందు నెట్టన చంపరు నెరసి జంతువుల పగలుల రతికేళి వాయక మెలగు మృగముల చంపరు మెయి నోటు లేక. ఎవడో కోనన్ను నీ నడురేయి క్రొవ్వాడి శరమున గూల్చినవాడు, ఎవడో కోనన్ను ఈ నడురేయి క్రొవ్వాడి శరమున గూల్చినవాడు. అడవులలో కందమూలములు తింటూ తపస్సు చేసుకుంటూ ఎవరికి అపకారం చెయ్యకుండా నా తల్లిదండ్రులకు సేవ చేసుకునే నాకు ఇంత నీచమైన చావు కలిగినది కదా. ఎంతటి పాపాత్ములైన రాత్రి సమయంలో వేటాడి జంతువులను చంపరు. ఈ అర్ధరాత్రి బాణముతో నన్ను కొట్టినవాడు ఎవడో కదా. వాడేమి గతిబోవు వాడొకో ఇంకా, వాడేమి సేయును వరలు నా మృతికి. అక్కటా వృద్ధులై అంధులై తమకు దిక్కెవ్వరును లేక దీనులై ఉన్న తల్లిదండ్రులు నేడు తమకైన వగల వెళ్ళియు నెబ్బంగి వెడలనీదెదరో. కడుప్రొద్దు ఓయెనొక్కడు ఓయి తడసే కొడుకని మదినెంత కుందునో తల్లి. ననుగన్న తల్లికి నారామి చెప్పి హనుమానపడి ఎంత అడలునో తండ్రి. ఆటల మరిగిరాడని చూతురొక్కో నీటి కందువలేమి నిలిచినాడొక్కో. ఏమని వగతురో ఈ చావు విన్నా ఏమిగా గలవారు ఇట మీదవారు.
ఎవ్వరు ఉదకంబునిచ్చెదరు ఇంకా ఎవ్వరు ప్రోచెదరు ఇట మీద వారి కడగి ఈ బాణమొక్కటని మువ్వురము పడితిమింకేమని పలవింతు విధికి కడగి ఈ బాణమొక్కటని మువ్వురము పడితిమింకేమని పలవింతు విధికి. నన్ను కొట్టినవాడు ఏ గతికి పోతాడో కదా, అయినా నా మరణానికి వాడేమి చేస్తాడులే. ముసలివారై గుడ్డివారై తమకు దిక్కెవరూ లేక దీనులై ఉన్న నా తల్లిదండ్రులు నేడు వారికి కలిగిన దుఃఖ సముద్రాన్ని ఎలా దాటుతారో కదా. చాలా పొద్దెక్కింది, ఒక్కడు వెళ్ళి కొడుకు ఆలస్యం చేశాడు అని నా తల్లి మనస్సులో ఎంత దుఃఖిస్తుందో కదా. నా తల్లికి నేను రాలేదని చెప్పి అనుమానముతో నా తండ్రి ఎంత దుఃఖిస్తాడో కదా. ఆటలలో పడి రాలేడని చూస్తారో ఏమో, నీటి జాడ కనబడక ఆగాడని అనుకుంటారో ఏమో. ఈ నా చావును గురించి వింటే వారు ఏమవుతారో కదా. వారికి ఇక మీద నీరు ఎవరు ఇస్తారు, వారిని ఎవరు పోషిస్తారు? ఈ బాణము ఒక్కదాని వల్ల మేము ముగ్గురము మరణించాము. విధి చేసిన పనికి ఏమని విచారించను అంటూ యజ్ఞదత్తుడు విలపిస్తున్నాడు. అని విలాపించుచో ఆ విలాపములు విని ఎప్పుడెప్పుడు విరియునోతమము ఎప్పుడు చూతునో ఇమ్మహాపురుషును ఇప్పాటు పాటిల్లేనే నేడు నాకు అనుచుండనుదయించినత చందురుండు వనధిలో నా శోక వనధియు పొంగ చందురుడుదయింప సరయువు దాటి అందున తీరంబునందును వెదక తన చేతి కలశంబు ధరణిపై వైచి తన చెక్కు కలశమస్తకమునా చేర్చి ఉరమున వీపున నొండొండ వెడలు ఉరు రక్తధారలు ఒడలెల్లదోగి వీడిన జడలతో విసిఖ వేదనల వాడిన మోముతో వసుధపై వ్రాలి శరముపదేశమై చనజొచ్చిలోన పరికించి దేహ సంబంధంబులనచి ఏ కర్మములయందు నీడాడనీక గైకొని ఇంద్రియ గతులుజ్జగించి కడపటి యోగంబుగని తన్ను మరచి పడియున్న యోగికై వడియూరకున్నా. మునికుమారుని విలాపములు నేను విన్నాను. చీకటి ఎప్పుడు తొలగిపోతుందో, ఈ మహాపురుషుణ్ణి నేను ఎప్పుడు చూస్తానో అని నాకు ఈరోజు ఇటువంటి ఆపద సంభవించింది అని నేను అనుకుంటుండగా చంద్రోదయమయ్యింది. నేనప్పుడు సరయూ నదీ తీరంలో అక్కడక్కడా వెతికాను. అక్కడ తన చేతి కలశాన్ని నేలపై పడవేసి తన చెక్కిలిని కలశంపై పెట్టుకొని రొమ్ము నుండి వీపు నుండి వచ్చే రక్తధారలలో మునిగి విడిపోయిన జడలతో బాణపు బాధతో వాడిన ముఖముతో నేలపై వాలిన మునికుమారుణ్ణి నేను చూశాను. అతడు ఇంద్రియ వ్యాపారాలను విడిచి చివరి మరణ యోగానికై ఎదురు చూస్తూ తన్ను తాను మరచి పడి ఉన్న యోగి వలె మునికుమారుడు ఉన్నాడు. మునికుమారుని జగన్మోహనాకారు కనుగొని బాణంబు కనియేను బెదరి అన్నది జలములు అప్పుడు తెచ్చి కన్నులు దుడిచి అంగములెల్ల దుడిచి అక్కట మునినాద అడరినా శరము డెక్కరి దాకి వధించెనే నిన్ను ఈ నదీ జలములకు ఎలా విచ్చేసితి ఏనింక ఈ పాపమేమిటాగడతూ అనుచుండ తన కన్నులల్లనా విచ్చి నను జూచి తను జూచి నా భీతి జూచి మంచి అందగాడైన మునికుమారుని చూశాను. నేను వేసిన బాణాన్ని చూసి నేనే బెదిరిపోయాను. అప్పుడు నేను ఆ నదీ జలాలు తెచ్చి మునికుమారుని కన్నులు శరీర అవయవాలు తుడిచాను. మునికుమారా, అయ్యో, నా బాణము నీకు తగిలి నిన్ను చంపిందా? ఈ నదీ జలాల కోసం ఎందుకు వచ్చావు? నేను ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాను అని నేను అంటూ ఉండగా మునికుమారుడు మెల్లగా తన కళ్ళు విప్పి నన్ను తనను నా భయాన్ని చూసి నాతో ఇలా అన్నాడు కౌసల్య అంటూ దశరథుడు కౌసల్యతో చెబుతున్నాడు. నీవేమి సేయుదు నీకేలవగవ నీవెవ్వడవు నాకు నికృతిగా వింప దైవయోగంబున ధరణీశ నాకు ఈ విధి అయ్యే నీకేల శోకింప ఏనుగా అనుబుద్ధి నేసితిగాని పూనినా దశ కోపమున నేయవీవు ఏను బ్రాహ్మణుడగా నిలమి వైశ్యునకు భూనాద శూద్రికి పుట్టినవాడను అటుగాన ఇది బ్రహ్మహత్యయుగాదు పటుదోష ఫలమునిన్ బాపింపలేదు నరనాద తలకకు నా చావు జూచి అరిగినా గురులున్న అచటికి పోయి నా చావు చెప్పకున్నను యోగ దృష్టి చూచి భావించి అచ్చుగగాంచిరేని కోపించి నన్గన్న గురులు నిన్బట్టి శాపింప రఘుకుల క్షయముగాగలదు. ఓ రాజా, నీవేమి చేస్తావు? నీవు విచారించడం ఎందుకు? నాకు అపకారం చేయడానికి నీవెవరు? రాజా, దైవయోగముతో ఈ విధి నాకు జరిగింది. నీవు శోకించడం ఎందుకు? ఏనుగు అనే బుద్ధితో నన్ను కొట్టావు.
కానీ నాపై కోపంతో కొట్టలేదు కదా. నేను బ్రాహ్మణుణ్ణి కాదు, వైశ్యునికి శూద్ర స్త్రీకి పుట్టినవాడిని. కాబట్టి ఇది బ్రహ్మహత్య కూడా కాదు. చెప్పాలంటే నీకు పెద్ద దోషము కూడా కాదు. నా చావును చూసి కలతపడకు. నీవు నా తల్లిదండ్రులున్న చోటికి వెళ్ళి నా మరణాన్ని గూర్చి వారికి చెప్పకపోతే, వారు యోగ దృష్టితో చూసి యథార్థమును గ్రహిస్తే, నా తల్లిదండ్రులు నిన్ను పట్టుకుని కోపముతో శపిస్తే మీ రఘువంశము నాశనమవుతుంది. కాబట్టి వెళ్ళుము, నా తల్లిదండ్రులున్న దగ్గరికి వెళ్ళుము అంటూ యజ్ఞదత్తుడు నాకు చెప్పాడు. భూపాల ఈ కొండ పొంత పశ్చిమపు కోపున నొకమర్రి కొమరొందుచుండు ఆవట వృక్ష కోటర మందురేయి కావడి ఘటించి కడు సంతసమున గురుతుగా నేను నా గురులనందునిచి అరసి పోషణ సేయుదందున్నవారు కరమొప్ప గురువుల గ్రక్కునాడించి పరితాపముందక భయపడకీవు కావున వారికి కలశోదకములు వేవేగ గునిపోయి వినిపింపు మీవు మనుజేశ నీ అస్త్ర మరణంబు నాకు అనుచితము ఈ బాణమల్ల నా బెరకుము ఈశర వేదనకు ఏనోర్వజాల నా శరీరమున ప్రాణములుండవింకా అనవుడు నేనప్పుడల్ల నా చేరి ఘనమైన శోకాగ్నిగ్రాలు చూవగచి అమ్ము బెరుకగబూని అటముట్ట వెరచి క్రమ్మర తెగువమై కలగి కంపించి పనిగొని వగలతో బాణంబు వెరుక మునికుమారుడు ప్రాణములు బాసెనంత మునికుమారుడు ప్రాణములు బాసెనంత. రాజా, ఈ కొండ దగ్గర పడమటి వైపున ఒక మర్రి ఉంది. దాని తొర్రలో రాత్రివేళ కావడిలో ఉంచుకొని సంతోషముతో గుర్తుగా నేను నా గురువులను అక్కడ ఉంచి వారిని పోషిస్తున్నాను. వారు అక్కడ ఉన్నారు. నీవు నా తల్లిదండ్రులను మర్రి తొర్ర నుండి దింపి బాధపడకుండా భయపడకుండా వారికి కలశంతో నీళ్లు వేగంగా తీసుకుని వెళ్ళి నా మరణ వార్తను వినిపించుము. రాజా, నీ అస్త్ర మరణము నాకు ఉచితము కాదు. బాణము మెల్లగా బయటికి లాగుము. ఈ బాణము బాధకు నేను ఓర్చుకోలేను. నా శరీరములో ఇంకా ప్రాణములు ఉండవు అని మునిబాలుడు అనగా, నేను అక్కడికి చేరి దుఃఖముతో బాధపడి బాణాన్ని ఊడదీయడానికి సిద్ధపడి దాన్ని ముట్టుకోవడానికి భయపడి తిరిగి వణుకుతూ దుఃఖముతో బాణాన్ని ఊడదీశాను. అప్పుడు ఆ మునికుమారుడు ప్రాణములు విడిచాడు. కలగుచు నేను నా కలశంబుతోడి జలములు గొనితదాశ్రమ భూమి కరిగి అతి వృద్ధులై అంధులై తారణన్య గతికులై నిజసుతాగమనముల్లముల నెడపక గోరుచు నెరకలు విరిగి పడియున్న పక్షుల పగిదినట్లున్న ఘనపుణ్యులగు వారి కన్గొని చేర చనుదేర నాకాలి చప్పుడాలించి చనుదేర నాకాలి చప్పుడాలించి నేను ఆ కలశముతో నీరు తీసుకొని ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ మిక్కిలి ముసలివారై గుడ్డివారై కుమారుడు తప్ప మరొక దిక్కులేని వారై తన కుమారుని రాకను కోరుకుంటూ రెక్కలు విరిగిన పక్షుల వలె ఉన్న గొప్ప పుణ్యాత్ములైన మునికుమారుని తల్లిదండ్రులను చూసి వారి వద్దకు వెళ్ళాను. వారు నా కాలి చప్పుడు విని నాతో ఇలా అన్నారు. ఓ పుత్ర, ఇటుతడ ఉండుదువయ్యా మా పట్టి రాకేల మసలేనోయనుచు తలకుచుండితిమి మీ తల్లియు మేము నిలుతువే ఒకచోట నీవింత ప్రొద్దు తనయ్య నీవెక్కడా తడిసితీవయ్యా కనుగొనగా మాకు కన్నులు నీవా అతి వృద్ధులకు మాకు నా భారమీవా గతిలేని మాకు సద్గతియును నీవా ఇది ఏల పలుకవు ఏమంటి నిన్ను ఉదకముల్ దెమ్మంటినో కుమారకుడా అని పల్కు ముని పల్కులంతరంగమున పెనగొన్న శోకంబు భీతియు వెనుప చెట్టెక్కి కావడి శీఘ్రంబుడించి అట్టిట్టు వడకుచు అతిదీన వృత్తి చెప్పెదనని వచ్చి చెప్పరాకుండి చెప్పకపోదని చెప్పనూహించి చలియించి గద్గద స్వరముతో వెడలు పలుకుల తడబాటు పడుచునిట్లంటి. ఓ కుమారా, ఇంతసేపు ఉన్నావేమయ్యా? మా కొడుకు రాకుండా ఆలస్యం చేశాడని మీ అమ్మ నేను వణికిపోతున్నాము. నీవు ఇంతసేపు ఉండవచ్చా? నీవు ఎక్కడ ఆలస్యం చేశావు? మాకు కన్నులు నీవే కదా, ముసలివారమైన మా భారము నీదే కదా, గతిలేని మాకు సద్గతి నీవే కదా, ఎందుకు మాట్లాడవు? నిన్ను ఏమన్నాను కుమారా? నీళ్లు దెమ్మన్నాను అని ముని అన్నాడు. నా హృదయంలో అప్పుడు శోకము భయము పెరిగాయి. నేను చెట్టెక్కి ముని దంపతులు ఉన్న కావడిని దింపి వణికిపోయాను. మునిబాలకుని మరణ వార్త చెప్పుదామని చెప్పలేక వణుకుతూ బొంగురు గొంతుకతో నేను ముని దంపతులతో ఇలా అన్నాను. తాపసోత్తమయేను దశరథ మేదిని పాలకుడగాని నీ పట్టిగాను నీచకర్ములు విన్న నిందించునట్టి నీచకర్మము నాకు నేడు సిద్ధించే ఏ యుగంబులయందు ఎవ్వరూ ఇట్లు సేయని పాపంబు చేసి మీ కడకు వచ్చితి ఏమని వక్రువ్వ నేర్తు
తెచ్చెదైవం బిట్టి తెరిపిసేయుటకు సరయువు పొంత నిశావేల వేట తిరుగుచు మృగములే తెంచు చక్కటికి వీనులా దృష్టించి వెసశబ్దవేదులైన బాణములేసి అందందజంప నీరు కందువ నుండి నీ కుమారుండు నీరు నింపగ కుంభ నినదమాలించి ఏనుగు తలపున ఏసితీగాన ఆనతి నాకేమి అనఘమీతనయు ప్రాణముల్గొనియనా పటుబాణమనినా ప్రాణముల్గొనియనా పటుబాణమనినా. ఓ మునిశ్రేష్ఠ, నేను నీ కుమారుణ్ణి కాను, నేను దశరథ మహారాజును. నీచమైన పనులు చేసేవారు సైతము నిందించే నీచకర్మము ఈరోజు నేను చేశాను. ఏ యుగాలలోనూ ఎవ్వరూ చేయని పాపము చేసి మీ వద్దకు వచ్చాను. ఏమి చెప్పగలను? దైవము ఇటువంటి సాహసం చేయడానికి ఇక్కడకు నన్ను తీసుకుని వచ్చింది. సరయూ నది వద్ద నేను అర్ధరాత్రి సమయంలో వేటకై తిరుగుతూ జంతువులు వచ్చే ప్రదేశం వైపు చెవులు పెట్టి శీఘ్రంగా శబ్దవేదులనే బాణములు వేసి అక్కడికక్కడే జంతువులను చంపుతున్నాను. ఇంతలో నీరున్న చోటు నుండి నీ కుమారుడు నీరు నింపుకొనుచుండగా కలశధ్వని విని నేను అది ఏనుగు అని భావించి కొట్టాను. కాబట్టి మీరు నాకేమి ఆజ్ఞయిస్తారు? మీ కుమారుని ప్రాణములను నా శక్తివంతమైన బాణము తీసింది అని మునిశ్రేష్ఠునితో చెప్పాను. ప్రాణముల్ జల్లని పడి మూర్చబోయే ఆముని పత్నియు హా పుత్రయనుచు భూమిపై పడిరిత్త బొందునట్లున్న అప్పుడే నడలుచు నల్లనాదెలుప తెప్పిరి వారు నా దెసమోములెత్తి ఏలయ్య దశరథ ఏము శోకాగ్ని క్రాలమా తనయునెక్కడ దాచితీవు అడవుల తపసులై అంధులయ్యున్న బడుగుల జంపి పాపము గట్టుకొంటి అడరిని దగుబాణమెదురంటగొన్న పడునప్పుడేమని పలికెనో కొడుకు పాయని వేదన ప్రాణముల్ విడిచి పోయెనో విడువక పొదలుచున్నాడో మృతికైన ఒండు నిమిత్తంబులేదే యతిసుతుడట బాణమట చావు విధియు పుడమివాన ప్రస్తు బొలియించినేని చెడునింద్రుడైనను చెడడే భూవిభుడు అవనీశమా పుత్రునజ్ఞాన బుద్ధి తవిలియే స్థితిగాన తగదు నిన్నలుగా మా కుర్ర జూడక మముగొనీక్రాలు శోకాగ్నులారవు చూపవేవాని అనియని శోకించునా తపోధనుల కొనిపోయి వీడేమి కొడుకనుటయును. ఆ ముని భార్య కుమారా అంటూ భూమిపై పడి స్పృహలేనిదై పడి ఉండగా నేను భయపడుతూ ఆమెను లేపాను. ముని దంపతులు తేరుకొని నా వైపు ముఖములెత్తి దశరథ, మేము దుఃఖాగ్నిలో మునిగేలా మా కుమారుణ్ణి ఎక్కడ దాచావు? అడవులలో మునులమై గుడ్డివారమై ఉన్న దీనులను చంపి పాపము మూటగట్టుకున్నావు. నీ బాణము తగిలినప్పుడు పడిపోతూ నా కుమారుడు ఏమని అన్నాడో కదా. పోరాని బాధతో ప్రాణములు విడిచిపోయాడా, లేక ప్రాణాలు పోకుండా కొట్టుకుంటున్నాడా? మరణానికి మరో కారణం ఉండకూడదా? మునిపుత్రుడు బాణముతో చనిపోవడం ఏమిటి? వానప్రస్థుణ్ణి చంపితే ఇంద్రుడైనా చెడిపోతాడు. అటువంటిది నీ వంటి రాజు చెడిపోడా? ఓ రాజా, మా కుమారుని నీవు అజ్ఞానముతో కొట్టావు కాబట్టి నీపై కోపించడం తగదు. మా అబ్బాయిని చూడకపోతే మమ్మల్ని ఆవరించిన శోకాగ్నులు చల్లారవు, వాణ్ణి చూపించు అని ఏడుస్తున్న ఆ తపోధనులను తీసుకువెళ్ళి ఇతడే మీ కొడుకు అని వారికి నేను చెప్పాను. ఏడిపయోధార విమల మానసుడు ఏడి తపోధన విపుల పుణ్యుండు ఏడి సుధీజన వితతవర్ధనుడు ఏడి నిరంతర వేద తత్పరుడు అనుచు చేతులు జాచి అందంద వెతకి తనయుని పైబడి తల్లి శోకించి తొడలపై నునిచి నెత్తుట దోగియున్న జడలలో తలజేర్చి సంతాపమంది. ఓ విమలాత్మక, ఓ యజ్ఞదత్త, ఓ విస్తృతాచార, ఓ ధర్మనిపుణ, ఎందునా తోడని విటు చెప్పిగాని ఎందును బోవునేడిది ఏమి నేడు నాకలోకమునకున్నతి బోవుచుండి నాకేల చెప్పవు నా వంశతిలక కడవజేసెడు పాప కర్మురాలైతి నడురేయి నిన్ను ఏటికిని బొమ్మంటి ఏచిన గురు భక్తి ఎల్లలోకముల కాచిన కొడుకునిక్కడ చంపుకొంటి నాకేటి తపమింక నాకు నీ తోడి లోకం బెగాకింక లోకైక వినుత ఎక్కడి నీ ప్రాణం ఎక్కడి బాణము ఎక్కడి దశరథుండెక్కడా నీవు ఇన్నియు నొడగూర్ప ఇటు నేడు గలిగి నిన్ను ద్రెక్కొనియనా నీ కర్మఫలము నిన్ను ద్రెక్కొనియనా నీ కర్మఫలము. నిర్మలమైన పాలధార వంటి మనస్సు కలవాడు ఏడి, తపస్సే ధనముగా గల నిర్మలమైన పుణ్యాత్ముడు ఏడి, పండిత జనులను విస్తారంగా వృద్ధి పొందించేవాడు ఎక్కడున్నాడు, నిత్యము వేదమునందు ఆసక్తి కలవాడు ఏడి అంటూ తన చేతులు చాపి అక్కడక్కడ వెతకి కుమారునిపై పడి అతని తల్లి ఏడ్చింది.
ఆమె తన కుమారుణ్ణి తన తొడలపై ఉంచుకొని రక్తములో మునిగిన అతని జడలలో తన తలను పెట్టి బాగా పరితపించింది. ఓ నిర్మలాత్మ, ఓ యజ్ఞదత్త, ప్రసిద్ధికెక్కిన ఆచారవంతుడా, ఓ ధర్మ నైపుణ్యం గలవాడా, ఎప్పుడైనా నీవు నాతో చెప్పి కానీ ఎక్కడికి వెళ్ళవు. నీవు ఈరోజు స్వర్గానికి గొప్పగా వెడుతూ కూడా నాకు ఎందుకు చెప్పలేదు కుమారా? ఓ వంశశ్రేష్ఠుడా, నేను చేసిన పాపక్రమములు మిగిలిపోయాయి. అర్ధరాత్రి నిన్ను నదికి ఎందుకు వెళ్ళమన్నాను? అన్ని లోకాలలో అధికమైన గురుభక్తి కల కొడుకును పొంది ఇక్కడ చంపుకున్నాను. నాకు ఇక తపస్సు ఎందుకు? నాకు నీతోడే లోకము. లోక ప్రసిద్ధి గలవాడా, నీ ప్రాణమెక్కడా, బాణమెక్కడా, దశరథుడెక్కడా? వీటన్నింటినీ ఈ విధంగా నేడు అన్నీ సమకూరగా నీ కర్మఫలము నిన్ను చంపిందా అని యజ్ఞదత్తుని తల్లి ఏడ్చింది. అని తల్లి శోకింపనం మునీశ్వరుడు తనయుని పైబడి తద్దయువగచి, నీవు నా కడకతి నిష్ఠతో వచ్చి కావింతు ప్రీతి సత్కారముల్ తొల్లి, ఏను నీ కడకిప్పుడే తెంచియున్న ఏనెయ్యములు సేయ విటు నీకు తగునే, కొడుకని నిర్మల గుణకలాపములు వెడలనే ఈ బాణ వివరంబునందు, ఎవ్వని చదివింతునింక వేదములు, ఎవ్వని చదివింతునింక శాస్త్రములు, ఎవ్వని వినిపింతునింక ధర్మువులు, ఎవ్వని కెరిగింతునింక కార్యములు, ఫలములు జలమును పరికించి మాకు అలయకుండగనెవ్వరరసి పెట్టెదరు, దీర్ఘాయువని నిన్ను దీవింతుగాని నిర్ఘాత పటుబాణ నిహతి బల్కి తినే, జమునైన పుత్ర భిక్షము వేడుకొనెదా కొమరారా చటికి కొనిపోగదయ్యా, పనివడి ఎందును పరలోక విధులు తనయులు సేతురు తల్లిదండ్రులకు, పరిపాటి దప్పించి పరలోక విధులు మరలించి విధి నీకు మము చేయవనికే, నీకల దినములు నిష్ఠ పెంపొందా చేకొని మమ్ము రక్షించి తీవీవు, నీ ఎట్టి కొడుకును నిజముగా బూని ఏ యుగంబులగందు అనఘనేనింక, దురిత దూరుడవు బంధురత పోనిదివి గురుభక్తుడవు నీవు గురుభక్తియుతుల, పరలోక పరులార్య పరులు ధర్మైక పరులెందు నిజ శౌర్య పరులార్తిహరులు, అన్నదానాది మహాదాన పరులు కన్నలో కంబులు కనుమునీవనుచు, కరమొప్పనగ్ని సంస్కారాది విధులు తరమిడి చేసిరి తమ తనూజునకు. ఆ తర్వాత మునీశ్వరుడైన యజ్ఞదత్తుని తండ్రి కుమారునిపై పడి మిక్కిలి విచారించి ఇలా అన్నాడు, కుమారా, నీవు నా వద్దకు మిక్కిలి శ్రద్ధతో వచ్చి పూర్వము నాకు ప్రీతితో సత్కారములు చేసేవాడవు. నేనిప్పుడు నీ వద్దకే వచ్చినా ఏ సత్కారములు చేయడం లేదు. ఇది నీకు తగునా? నాయనా, నీ నిర్మలమైన గుణములు ఈ బాణరంధ్రము నుండి బయటకు వెళ్ళిపోయినాయా? ఇంక వేదములు నేను ఎవరిచే చదివిస్తాను? శాస్త్రములు ఇంకా ఎవరిచే చదివిస్తాను? ధర్మములు ఇంకా ఎవరికి వినిపిస్తాను? ఇంకా చేయవలసిన పనులను గూర్చి ఎవరికి తెలియబరుస్తాను? పండ్లు నీరు తెచ్చి మేము అలసిపోకుండా మాకు ఎవరు పెడతారు? నేను నిన్ను దీర్ఘాయువు అని దీవించాను, అంతేకాని పిడుగు వంటి బాణముతో మరణము కలుగుతుందని చెప్పలేదు. యమున్నైనా పుత్ర భిక్ష వేడుకుంటాను. నాయనా, నన్నక్కడికి తీసుకొని పోరాదా? ఎక్కడైనా పరలోక కృత్యాలు తల్లిదండ్రులకు పుత్రులు చేస్తారు. ఆ పద్ధతిని తప్పించి విధి పరలోక విధులు నీకు మమ్మల్ని చేయుమని చెప్పింది. నీవు ఉన్న రోజుల్లో మంచి నిష్ఠతో మమ్మల్ని ఆదరించి రక్షించావు. ఓ పుణ్యాత్మ, నీ వంటి కొడుకును నేను ఇంకా ఏ యుగాలలో కంటాను? నీవు పాపమునకు దూరంగా ఉండేవాడవు, గొప్ప తపస్సుకు నిధివి, గురువులయందు భక్తి కలవాడవు, పరలోకంపై ఆసక్తి కలవారు, పూజ్యులయందు ఆసక్తి కలవారు, ధర్మపరులు, శౌర్యపరులు, ఆపదలను పోగొట్టేవారు, అన్నదానము మొదలైన మహాదానములయందు ఆసక్తి కలవారు పొందే పుణ్యలోకములను నీవు పొందుము అని మిక్కిలి శ్రద్ధతో అగ్ని సంస్కారము మొదలైన పరలోక విధులు తమ కుమారునికి చేశాడు. అమరుడై అతడంతనాకాశ వీధి అమర విమానంబునందుండి పలికే, ఓ గురులారయేనుత్తమలోక భోగభాగ్యుడనైతి పుణ్యుండనైతి, కరమర్ది మిముగొల్సు కతముననాదు మరణంబునకు మీరు మలగకుడింక, ఏ కాలమేత్రోవయ్యదిగావలయు ఆ కాలమాత్రోవాదిగాకపోదు, అయ్యడు కార్యంబులగుగాన మానవు అయ్యమీరితనిపై అలుగకుడనుచు, అనిమిషపురికేగాతడంతవారు తనయునిపై కూర్మి ధరింపలేక, పోయెద మేమిదే పుత్రశోకమున మాయట్ల నీవును మరణంబునొందుము అని ఘోరమగు శాపమలిగినాకిచ్చి తనువులు విడిచిర తపసుల చోట, అగ్ని సమానుల నా పుణ్యధనులకు అగ్ని సంస్కారాదులటయేను చేసి చేకొన్న వగలవచ్చితి పురంబునకు, చేకొన్న వగలవచ్చితి పురంబునకు.
యజ్ఞదత్తుడు దేవతా స్వరూపుడై ఆకాశములో దేవ విమానములో ఉండి తల్లిదండ్రులతో ఈ విధంగా చెప్పాడు: ఓ తల్లిదండ్రులారా, మిక్కిలి ప్రీతితో మిమ్ములను సేవించిన కారణంగా నేను ఉత్తమ పుణ్యలోకములో భోగాలు అనుభవించే భాగ్యవంతుడనయ్యాను. నా మరణానికి మీరు ఇంకా కలత చెందవద్దు. ఏ కాలంలో ఏ విధంగా జరగాలో ఆ కాలంలో ఆ విధంగానే జరుగుతుంది. జరిగే పనులు జరగకుండా మానవు. మీరు దశరథునిపై కోపించవద్దు అంటూ అతడు అమరలోకానికి వెళ్ళాడు. ఆ ముని దంపతులు కుమారునిపై ప్రేమను అణుచుకోలేక, మేము కూడా ఇదిగో మరణిస్తున్నాము, మా వలనే నీవు కూడా పుత్రశోకంతో మరణించు అని నాకు శాపమిచ్చి ఆ ముని దంపతులు అక్కడనే శరీరములు విడిచిపెట్టారు. నేను అగ్ని సమానులైన ఆ పుణ్యధనులకు అగ్ని సంస్కారము మొదలైన అంత్యక్రియలు చేసి విచారముతో అయోధ్యాపురికి వచ్చాను. నా కర్మ ఫలమిదే ఆసన్నమయ్యే, ధీరత చెడి బుద్ధి తిరుగుచున్నదియు, నోరెండజొచ్చె కన్నులుగానవయ్యే, పలుకులు వినరావు ప్రాణంబులింక, నిలువవి యొడలిలో నిలుపంగలేను. నా పాలి కల్పద్రు నా ధీ సముద్రు, నా పరాక్రమరుద్రు నా గుణోన్నిద్రు, నా భాగ్యవర భద్రు నా రామభద్రు, శోభన గుణముద్రు చూడలేనైతి. ఈ రాత్రితో కూడా 7 నాళ్ళయ్యే, శ్రీరాము వాసిన జీవమెట్లుండు అని ప్రలాపించుచు హారామ రామ అనుచు అంతనే మృతుండయ్యే నారాజు, అనుచు అంతనే మృతుండయ్యే నారాజు. ఓ కౌసల్య, నేను చేసుకున్న కర్మఫలము సమీపించింది. ధైర్యము పోయి బుద్ధి చెలిస్తోంది. నోరు ఎండిపోతుంది. కన్నులు కనబడడం లేదు. మాటలు వినబడడం లేదు. ప్రాణాలు శరీరంలో నిలబడడం లేదు. ప్రాణాలను నేను శరీరంలో నిలుపలేను. నా పాలిటి కల్పవృక్షమైన మహాబుద్ధిమంతుడైన పరాక్రమములో శివునంతటి వాడైన గుణ వికాసము కలవాడైన మంగళకర గుణ సముద్రుడైన నా రామభద్రుని చూడలేని వాడినయ్యాను. ఈ రాత్రితో రాముని విడిచి 7 రోజులయ్యింది. శ్రీరాముని విడిచి నా ప్రాణము ఎలా ఉంటుంది అంటూ హా రామ హా రామ అంటూ దశరథుడు వెంటనే మరణించాడు.